ఈ 2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు నుంచి మే 11 వరకు ఈ 40 రోజుల కాలంలో మీనరాశిలో కుజుడు శని కలయడం వల్ల మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ మేషరాశి వారికి ఈ కుజగ్రహము జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి, అలాగే శని భగవానుడు దశమాధిపతి, లాభాధిపతి. ఇటువంటి రెండు గ్రహాలు కీలక పాత్ర వహించేటువంటి ఈ రెండు గ్రహాలు కూడా వ్యయములో 12వ ఇంట మేషరాశి వారికి అవి తమ యొక్క సంచారాన్ని, తమ యొక్క సంయోగాన్ని కొనసాగించడం వల్ల ఈ 40 రోజుల కాలంలో తప్పనిసరిగా వీరికి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి విషయాల్లో భూ వివాదాలు కానీ, భూములు కొనడం వల్ల నష్టపోవడం కానీ, అమ్మడం వల్ల నష్టపోవడం కానీ, ఏదైనా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం కానీ, లేకపోతే వాహనాలు రిపేర్లకు రావడం, వాహన సమస్యలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్ వల్ల సమస్యలు, ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం మేషరాశి వారికి కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం, ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం, అలాగే ఇంటా బయట కూడా పనిభారం పెరగడం, పనివారి సహకార లోపం, వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి ఇబ్బందులు, ఉద్యోగస్తులకి ఇంటా బయట పని ఒత్తిడి అధికం కావడం, సమయానికి అనుగుణంగా సౌకర్యాలు అందుకోలేకపోవడం, అసౌకర్యాలని కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి మేషరాశి వారికి ఈ కుజ శనులు 12వ ఇంట సంచారం కొనసాగించడం వల్ల ఏర్పడుతుంది. తప్పనిసరిగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు దర్శించుకొని ఆయనకు అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, అలాగే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం, బిల్వాష్టకం చదువుకోవడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం, శనివారం రోజు వయోవృద్ధులకు ఏదైనా ఆహార పానీయాలు అందించడం, ఎర్ర కందిపప్పుని కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల ఈ కుజశనుల దోషం 12వ ఇంట ఉండేటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.